హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టిన అక్టోబర్ 15 నుంచి కొత్త రూల్స్ ప్రకారం గురించి మన యొక్క క్యాష్ డైలీ డిపాజిట్ కానీ, అదేవిధంగా విత్డ్రాల్ కానీ, దానికి సంబంధించిన ట్యాక్స్ రూల్స్ కానీ, సో ఇలాంటి విషయాలు అయితే కొన్ని రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని రూల్స్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. మొదటిసారి మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే ఆల్ నోటిఫికేషన్ పైన మీరు టిక్ మార్క్ ఇస్తే మీకు మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో మనమైతే ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం చేసే ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే ఒక రోజులో మనం డిపాజిట్ కావచ్చు, విత్డ్రాల్ కావచ్చు, అదేవిధంగా మన ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అనేది ఒక రోజులకి అయితే ఒక కౌంటింగ్ అయితే రావడం జరుగుతుంది. అందులో మనం విత్డ్రాల్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ, డిపాజిట్ కానీ, చెక్ కానీ, ఏది చేసినా సరే 1 డేలో అయితే అదైతే ఒక డే కింద ప్రకటించి మనం ఎంత చేసాము, ఎంత డిపాజిట్ చేసాము, ఎంత విత్డ్రా చేసాము అనేది మన క్లారిటీగా మొత్తం కలిపి అయితే ఒక లెక్కలాగా తీసుకుంటారు. సో మన అమౌంట్ కదా, మనం ఎన్నిసార్లు డిపాజిట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు విత్డ్రా చేసుకోవచ్చు అని మీరు చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన దానికి ఆ రూల్స్ ఏంటి, మన డబ్బులకి మన రూల్స్ అనేది మీకు కూడా చాలామంది బయట చెప్పుకోలేకపోయినా మీ యొక్క మనసులో అయితే రావడం క్వశ్చన్ మార్క్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఎందుకంటే మన డబ్బులకి ఏంటి, మనం ఏంటి ఈ రూల్స్ పెట్టేదని నిజమేనండి. కాకపోతే ఏంటంటే ఇది మిమ్మల్ని ఒక్కరిని బేస్ చేసుకుని కాదండి. సో భారతదేశంలో కావచ్చు, ఓవరాల్ ఇండియా ప్రపంచంలో కావచ్చు, బ్లాక్ మనీ, వైట్ మనీ రెండు ఉంటాయి. సో అలాంటి ట్రాన్సాక్షన్లకి అలాంటి హై వాల్యూ ట్రాన్సాక్షన్లకి చెక్ పెట్టడానికి అండి ఈ యొక్క రూల్స్ రావడం జరిగింది. సో కాబట్టి మనమైతే కొన్ని రూల్స్ అయితే పాటించడం కంపల్సరీ, ఖచ్చితంగా పాటించాలి. లేదంటే దానికి సంబంధించిన ట్యాక్స్ ఇలాంటివన్నీ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అవి ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాము. ఎంత డిపాజిట్ చేయొచ్చు, ఎంత విత్డ్రా చేయొచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. మనకి ఎంతో కొంత ఈ వీడియో చూడడం వల్ల మీకు ఎంతో కొంత కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మనకైతే ఒక రోజులో అయితే ఒక డిపాజిట్ మనము 50,000 వరకు పాన్ కార్డు లేకుండానే విత్డ్రా చేసుకోవచ్చు, డిపాజిట్ చేసుకోవచ్చు. అదే పాన్ కార్డు కానీ ఉంటే 50,000 పైన అయితే మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విషయం అనేది మన ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయం. ఒకవేళ ఇప్పటికి కూడా పాన్ కార్డు ఎవరైనా లింక్ చేయకపోతే వెంటనే వెళ్ళి లింక్ చేసుకోండి. 50,000 పైన అయితే మీరు ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు సులభంగా. సో ఈ యొక్క ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ మనము సేవింగ్స్ అకౌంట్కి ఆర్బీఐ డైలీ కానీ, అదేవిధంగా ఒక సంవత్సరానికి కానీ డిపాజిట్ అంతా సపోజ్ ఒక పర్సన్కి ఒక రోజు 2 లక్షల వరకు డిపాజిట్ కానీ విత్డ్రా కానీ చేసుకోవచ్చు. అదే విధంగా ఒక సంవత్సరానికి అయితే, ఒక ఫైనాన్షియల్ ఇయర్కి అయితే 10 lakhs వరకు ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా మనం డిపాజిట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఎటువంటి ప్రూఫ్స్ కూడా మనం సబ్మిట్ చేయాలని అవసరం లేదు. అదే ఒక రోజుకైతే 2 lakhs, సంవత్సరానికి అయితే 10 lakhs. 10 lakhs అబోవ్ అయితే మాత్రము మనం దానికి సంబంధించి ఆ యొక్క ఫైనాన్షియల్ అమౌంట్, అది బ్లాక్ మనీ, వైట్ మనీ అనేది దానికోసమే ఈ చెక్కులన్నీ. అంటే సపోజ్ మీరు 10 lakhs పైన అబోవ్ చేశారు. సో ఆ అమౌంట్ ఎలా వచ్చింది ఏంటి అనేది బ్యాంక్ వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయాలి. బ్యాంకులో కావచ్చు, పోస్ట్ ఆఫీస్లో కావచ్చు. సో మీరు ఎక్కడైతే డిపాజిట్ చేయాలనుకుంటున్నారో అక్కడ. ఎందుకంటే ఆ మనీ ఎలా వచ్చింది, సపోజ్ జెన్యూన్ అయింది అనుకోండి, మీరు ప్రూఫ్ చూపిస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు అక్కడ చూపిపోయినా మీ యొక్క ట్రాన్సాక్షన్ అనేది బ్యాంకు ద్వారా మీ యొక్క ఖాతా అనేది సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అయితే మీ యొక్క పాన్ కార్డు రూపంలో అయితే వాళ్ళకైతే ఒక అలర్ట్ కింద వెళ్ళిపోతుంది. ఆ ట్రాన్సాక్షన్లో వాళ్ళు దాని మీద అంటే ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు ఇంత అమౌంట్ జమ అవుతుంది, ఎందుకు ఇంత విత్డ్రా అవుతున్నది వాళ్ళు గమనిస్తారన్నమాట. సో వాళ్ళకి ఏదైనా డౌట్ కానీ వస్తే దానికి సంబంధించిన ట్యాక్స్ రూపంలో మీకు ఇంటికి అయితే ఇంత పన్ను కట్టాలి, ఇంత ట్యాక్స్ పెట్టాలనేది క్లియర్గా మెన్షన్ చేసి పంపిస్తారు. ఒకవేళ అప్పుడు మీరు కట్టకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సపోజ్ వాళ్ళు పంపించిన ఇన్కమ్ ట్యాక్స్ కానీ మీరు కానీ నిర్ధారించలేకపోతే ఆ ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం పైన 60% పన్ను విధించే అవకాశం ఉంది. దానికి అదనంగా 25% సర్ఛార్జెస్ కూడా ఉంటుంది. 4% సెస్ విధించవచ్చు. డిపాజిట్ చట్టబద్ధమైన ఆదాయం నుంచి వస్తే మీరు ఏ ట్యాక్స్ స్లాబ్ ఆధారంగా మాత్రమే పన్ను చెల్లించాలి. అంటే మీరు సంపాదించిన డబ్బులు చట్టబద్ధంగా అంటే ఒక న్యాయ ప్రకారంగా అయితే దానికి సంబంధించిన అంటే ఒక రూల్స్ ఉన్నాయి కదండి. మనం 5 lakhs దాకా, ఇట్లా 5 నుంచి మళ్ళీ 8 lakhs వరకు ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి కదండి. సో ఎంత పట్టుకుంటారో అంతే మాత్రమే కట్ అవుతుంది. లేదంటే నేను ముందు చెప్పాను కదండి, 6% పన్ను, అదేవిధంగా 25% సర్ఛార్జ్, 4% సెస్ ఇలా విధించవచ్చు. అంటే ఇది బ్లాక్ మనీ. అంటే మనము న్యాయంగా సంపాదించిన
మనం దానికి తగ్గట్టు ప్రూఫ్స్ కానీ సబ్మిట్ చేయలేకపోతే అది దాని కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. దానికి తగ్గట్టు వాళ్ళు సర్చార్జెస్ అనేది ఎక్కువ పడుతుంది. మనం న్యాయంగా మనం ప్రూఫ్స్ ఏమైనా సబ్మిట్ చేసామంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎంతైతే అందరికీ కామన్గా అందరికైతే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఎంతైతే కట్ చేస్తారో అంతవరకే కట్ అవుతుంది. సో ఇందులో మీకు సపోజ్ మామూలుగా మనకి 1 yearకి సపోజ్ ఇప్పుడు అదేవిధంగా కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ 2 ఉంటాయి. ఇప్పుడు దాకా నేను చెప్పినండి సేవింగ్ అకౌంట్ అండి. సపోజ్ కరెంట్ అకౌంట్ ఎవరికి ఓపెన్ చేస్తారంటే బిజినెస్ అకౌంట్ హోల్డర్స్కి, అదేవిధంగా షాప్కి ఇలాంటివి ఉంటే వాళ్ళకి కరెన్సీ అనేది ఎక్కువ అంటే ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి అనమాట. సో వాళ్ళైతే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. సో వాళ్ళైతే 50 లక్షల వరకు అయితే ఎటువంటి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. 50 లక్షల వరకు మామూలుగా మనం అయితే 10 lakhs అనమాట సేవింగ్ అకౌంట్. కరెంట్ అకౌంట్ 50 lakhs వరకు అయితే ఎటువంటి రిపోర్ట్ లేకుండానే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ చేసేటప్పుడే దాని కరెంట్ అకౌంట్ కింద ఓపెన్ చేసి ఉంటారు కాబట్టి. సో దానికి సంబంధించిన వాళ్ళు సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే 1 కోటి దాటితే ఎక్కువ 1 కోటి రూపాయల కన్నా ఎక్కువ కానీ విత్డ్రా కానీ చేస్తే 2% టీడీఎస్ ఉంటుంది. సపోజ్ నాన్ ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయని వాళ్ళు, సపోజు ఇప్పుడు అన్ఎంప్లాయీస్ కావచ్చు, కావచ్చు, వాళ్ళు బిజినెస్ కానీ కరెంట్ అకౌంట్లో ఉపయోగిస్తున్నారు, ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు, అయినా కూడా వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన పరిస్థితులు ఉన్నారు కానీ పే చేయట్లేదు. అలాంటి వాళ్ళు అయితే 20 lakhs అంటే 20 లక్షల కంటే ఎక్కువ కానీ విత్డ్రాలు కానీ చేసినట్లయితే 2% టీడీఎస్ కట్ అవుతుంది. అదే 1 కోటి రూపాయల కానీ దాటితే 5% టీడీఎస్. సో ఈ విధంగా కట్ అవుతుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు 10 lakhs అంటే 10 lakhs వరకు అయితే మనం ఎటువంటి ప్రూఫ్ అవసరం లేదు. డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి దీనికి అప్ టు 10 lakhs వరకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. సో ఏ విధంగా చేసుకోవచ్చు. 10 lakhs చేసే వాళ్ళకైతే ఇవన్నీ రూల్స్ కూడా పెద్ద పట్టించుకునే అవసరం లేదు. కాబట్టి మీరు మైండ్ అయితే పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు 10 lakhs దాటుతారో దానికి సంబంధించిన సపోజ్ మీకు అయినా ప్రూఫ్ కూడా లేదు. ప్రూఫ్ లేనప్పుడు ఏం చేయాలి? సో ఈ డబ్బులు ఎలా వచ్చినాయి అంటే ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఒక రిసిప్ట్. సపోజ్ మీరు వ్యవసాయంలో డబ్బులు సంపాదించారు, మీరు బియ్యము మీ యొక్క బియ్యం అంటే అదే మీ వడ్లు కానీ ఏదన్నా మనము అమ్మినప్పుడు దానికి సంబంధించిన రసీదు ఇస్తారు. ఆ రసీదుని తీసి పెట్టుకోండి. ఒక జిరాక్స్ కాపీ మీ దగ్గర పెట్టుకుంటే మీరు ఎప్పుడైనా అంతకు మించి అమౌంట్ కానీ మీరు పే చేసుకుంటే ఆ రసీదుని ఉపయోగించవచ్చు. అదేదైనా బిజినెస్ కావచ్చు, ఇంకేదైనా సరే ప్రతిదీ ఎక్కడైనా సరే మీరు బ్యాంకులో నుంచి పోస్ట్ ఆఫీస్ వేయాలనుకున్నప్పుడు ఆ బ్యాంకులోకి ఆ డబ్బులు ఎలా వచ్చింది, ఆ ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా, ఆ ట్రాన్సాక్షన్ ప్రింట్అవుట్ తీసుకోండి, జెరాక్స్ తీసుకోండి. దాన్ని మీరు పోస్ట్ ఆఫీస్ సబ్మిట్ చేయొచ్చు. సో అంటే అదే బ్యాంకులో కానీ అడిగితే బ్యాంకులకి మీరు క్యాష్ ఫిజికల్ క్యాష్ తెస్తారు కదా, ఎలా తెచ్చారు ఇంత అమౌంట్, మీకు ఎలా వచ్చింది అన్నప్పుడు మీది ఏదో ఒక రూపంలో మీకు ఇచ్చుంటారు కదా, ఆ రూపాన్ని మీరు ఒక రిసిప్ట్ పేపర్ కింద తీసుకొని మీరు అడిషనల్గా ఒక లెటర్ కానీ ఇస్తే మీకు పన్ను కానీ ఎలాంటివి కానీ పన్ను అయితే ఉండదు. కాబట్టి మీరు న్యాయంగా సంపాదించిన డబ్బులు ట్యాక్స్ పడితే ట్యాక్స్ అయితే పే చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్కి చాలా దూరంగా అయితే ఉండండి. ఎందుకంటే మనం ఎంతో అమౌంట్ సంపాదించిన దానికి కూడా మనము న్యాయంగా సంపాదించిన డబ్బులు కూడా అన్యాయంగా ట్రీట్ చేస్తే ఎంత బాధ ఉంటుందో చాలా బాధ ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి పాన్ కార్డు ఏదైనా మీరు లింక్ చెబితే పాన్ కార్డు లింక్ చేసుకోవడము ఇలాంటివన్నీ చూసుకోండి. సో మన వీడియో నుంచి ఎంతో ఇన్ఫర్మేషన్ మీకు అందింది అనుకుంటున్నాను. సో మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.